చాలామంది అంటారు, ఏంటండి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోద్దా, ఆ ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయా, ప్రార్థన చేస్తే మీకు సంబంధించినటువంటి ఈ బాధలు తొలగిపోతాయా అని అడుగుతుంటారు. నేను అదే విషయాన్ని చెప్తాను బలంగా. ఇవి అడ్డు పెట్టుకుని మోసం చేసే వాళ్ళ బారిన పడకండి. కానీ ఇవి అడ్డు పెట్టుకుని మిమ్మల్ని నమ్మించి మా దగ్గరకు వస్తే ఏదో జరుగుతుంది, మా దగ్గరకు వస్తే ఏదో అయిపోద్ది, మా దగ్గరకు వస్తే ఏదో అయిపోద్ది అని చెప్పి నమ్మించి క్యాష్ చేసుకునే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. కానీ ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ప్రపంచంలో ఏది లేదు. ప్రార్థన చేస్తే జరిగిపోతా అని అంటే మీ అంతరంగ ప్రపంచంలో మీరు సృష్టించుకోవాల్సినటువంటి భావన. ఎప్పుడైతే మీ అంతరంగ ప్రపంచంలో అంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నారో, ఆ బలమైన విశ్వాసమే అది మీకు జరిగేలా చేస్తుంది, ఆ ఫలితం మీకు వచ్చేలా చేస్తుంది. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లా మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి, పొంది ఉన్నామని నమ్ముడి.